అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. లయకారకుడైన పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించిన మహత్తరమైన మహాశివరాత్రి పర్వదినాన కోనలయందు స్వామివారి దర్శనానికి విచ్చేయు భక్తులకు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, వాలంటీర్లకు ప్రశంసాపత్రాలను అందించిన రేణిగుంట DSP వై శ్రీనివాసరావు. సమసిల్లి పడిపోయిన ఆడబిడ్డకు CPR చేసి ప్రాణం పోసిన మహిళకు ప్రత్యేక అభినందనలు తెలిపిన DSP. ఎస్ఐ గారు అందరం కూడా కలిసి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓవులవారిపల్లె మండలంలో మట్టి రాజులసే పరిపాలించిన గడ్డ అయినటువంటి వైకోట గ్రామం నుంచి 20-25 కిలోమీటర్ల దూరాన దట్టమైన శేషాచల అడవుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహామునిచే ప్రతిష్టాపించబడి లక్షలాది భక్తులచే పూజలందుకుంటున్న నీలకంఠ గుండాలేశ్వర స్వామివారి దేవస్థానంతో పాటు చిట్వేలి మండలంలోని పెద్దూరుకు సమీపాన దట్టమైన అడవిలో వెలసి ఉన్నటువంటి కర్కాటేశ్వర స్వామివారి దేవస్థాన దర్శనాలకు విచ్చే వేలాది భక్తులకు ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించడమే కాక ఉత్తమ సేవలను అందించినటువంటి ఫారెస్ట్, పోలీస్ అధికారులతో పాటు APSRTC బస్ డ్రైవర్లకు, కోనల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన దాతలకు, వాలంటీర్లకు ప్రశంసాపత్రాలను అందించిన రేణిగుంట DSP వై శ్రీనివాసరావు. DSP శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన సేవలే కాక స్థానిక ప్రజలు అందించిన సహాయ సహకారాలు ఎంతో అత్యుత్తమమైనవని, సకాలంలో భక్తులకు దర్శనం అందేలా ప్రమాదకర మలుపులు, కోనల్లో చాకచక్యంగా బస్సులు నడిపి భక్తులను కోనలకు చేర్చిన బస్సు డ్రైవర్లకు ఓపిక, సహనం, వినయ విధేయతలతో స్వామివారి దర్శనానికి విచ్చేసిన వేలాది భక్తుల యొక్క ఆకలి తీర్చేందుకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం కానీ, స్వామివారి దర్శనానికి ఆటంకాలు కలగకుండా సేవలందించిన వాలంటీర్లను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదే విధంగా రాబో పండుగలన్నీ కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఒకరినొకరు సహకరించుకుంటూ ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, వాలంటీర్లకు, దాతలకు శాలువాలు కప్పి ప్రశంసాపత్రాలను అందించారు. వైకోట గ్రామ పంచాయతీ సర్పంచ్గా వైకోట గ్రామ ప్రజలందరము కలిసి అధికారులను అభినందించవలసిన అవసరం ఉంది. అయితే మన DSP గారు ఈ కార్యక్రమాన్ని ఆయనే ఇనిషియేటివ్గా తీసుకొని మన వాళ్ళందరినీ పిలిపించి వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు, మీడియా మిత్రులకు, వైకోట గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. వైకోట గుండాలకోన నీలకంఠేశ్వర స్వామి విశిష్టత గురించి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. దానిపైన పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. అయితే వైకోట ఫారెస్ట్లో పోయిన సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఈసారి జరుగుతుందో లేదో అనే ఆందోళనతో ప్రజలందరూ ఉండడం జరిగింది. అయితే అధికారులందరూ దీనిపైన బస్సులు నడిపించాలన్నా, ప్రజలను ఫారెస్ట్లోకి గుడికి పంపించాలన్నా వాళ్లకు ఛాలెంజింగ్ అయింది. ఎందుకనంటే ప్రజలు మా దేవుడు సార్, మాకు హక్కు సార్ అని చెప్పి మేమందరం పోవాలనే మాట మాట్లాడతాం. అయితే ప్రజలను లోపలికి పంపించిన తర్వాత ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దానికి బాధ్యులుగా నిలబడేది అధికారులు మాత్రమే. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసేది ప్రజలైతే ఆన్సరబుల్ అధికారులు అవుతారు. అందుకోసం 1కి 10 సార్లు గుండాల కోన నడిపించడానికి 1కి 10 సార్లు అధికారులందరూ మీటింగ్ పెట్టుకొని బాధ్యత తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లను మీరు బాధ్యులుగా ఉంటారా అని పై అధికారులు క్వశ్చన్ చేసినప్పుడు మేము ఉంటాం సార్, బాధ్యత మాదే సార్ అని ఒప్పందంతో నడిపించడం జరిగింది. అంటే మాదే బాధ్యత అంటే అక్కడ భక్తులకు ఏ ఒక్క చిన్న ఇబ్బంది జరిగినా
వాళ్ళ ఉద్యోగాలకు పనంగా పెట్టి మన గుండాల కొరకు బస్సులు నడిపించేదానికి అధికారులందరూ కూడా సిద్ధమయ్యి అంత పని చేసినందుకు వైకోట గ్రామ ప్రజలందరి తరఫున అధికారులందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభకు నమస్కారం. వేదికపై ఆశీనులైన కోడూరు రూరల్, కోడూరు అర్బన్ మరియు ఫారెస్ట్ రేంజర్ మన బాలపల్లి రేంజ్ ఆఫీసర్ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం అనేది ఏ ఒక్కరి యొక్క విజయం కాదు. అందరూ ప్రజలు ఫస్ట్ వైకోట ప్రజలకి ధన్యవాదాలు తెలియజేయాలి. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా కలిసి ఒక జట్టుగా ఏర్పడి గ్రామంలో ఒక సమైక్యంగా ఒక సహకారం అందించారు. వాళ్ళ సహకారం లేకుండా ఈ కార్యక్రమం చేయడం అనేది అది ఇంపాసిబుల్. వాళ్ళ యొక్క నాయకత్వం, అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ అనేది చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చారు. దానికి అనుగుణంగా ఓబులవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టరు మరియు రెవెన్యూ సిబ్బంది, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చినారు. ఆమె కూడా పాపం ఆడపిల్ల అయినా కూడా మొత్తము వీళ్ళతో పాటు పోటాపోటీగా తిరిగారు. గొప్ప విషయం. అట్లా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది మీరు దాన్ని మనం చెప్పడానికి ఏమీ మిగలదు, ఎంత పోయినా కూడా తక్కువే. కారణం ఏంటంటే వాళ్ళ రోల్ అనేది చాలా కీలకమైనది, చాలా ఒత్తిడి ఉంటుంది. కారణం ఏంటంటే పోయినసారి ఇన్సిడెంట్ ఏనుగులు దాడి వలన ఒక ముగ్గురు చనిపోవటం, ఇద్దరు గాయపడటం, అనఫిషియల్గా ఇంకొక ఇద్దరు గాయపడటం, ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు చాలా చొరవ తీసుకొని ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు వచ్చారు. ఆర్టీసీ డిపార్ట్మెంటు, పంచాయత్ రాజ్, వెలుగు, అట్లనే మహిళా పోలీసు, ఆర్టీసీ, హెల్త్ సెంటర్ వాళ్ళు, బిఎస్సి, పబ్లిక్ హెల్త్ వాళ్ళు, వీళ్ళందరి కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ వరకు కలిసి ఒక జట్టుగా కనుక పనిచేస్తే మనం ఎంత పెద్ద కార్యక్రమాన్ని అయినా కూడా చేయగలమని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అట్లానే చిక్కువేలులో కూడా, చిక్కువేలు గుండాల కోన ఉంటుంది, అక్కడ కూడా మన చిక్కువేలు ఎస్ఐ గారు మరియు సిబ్బంది, అక్కడ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు సమన్వయంతో కొన్ని కఠినమైన పరిస్థితులను కూడా దాటుకుంటూ 12,000 మందికి పైచిలకు యాత్రికులు వచ్చారు. అక్కడ వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా దాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్ అనే దాన్ని ఒక చిన్న ఆపస్తుడికి జరిగినా కూడా దానికి అంటే న్యాచురల్ కెలామిటీస్ ఇంకో కారణాలతో జరిగినా కూడా ఇక్కడ బాధ్యత వహించాల్సి వచ్చేసరికి ప్రభుత్వ అధికారులు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అటువంటి కఠినమైన క్లిష్టమైన పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం మరియు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, ప్రజా నాయకులు అందరూ కూడా కలిసి పనిచేయటం అనేది మనకి ఇది ఒక రోల్ మోడల్. మన గుండాల కోన, 2 గుండాల కోన, చిట్వేలు యాజ్ వెల్ యాజ్ ఓబులవారిపల్లి. అలానే మనకి మన దగ్గర ఒక అమ్మాయి ఉంది, శ్రావణి, సిపిఆర్ చేసి ఒక భక్తురాలని బతికిచ్చింది. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి అమ్మాయి యొక్క సర్వీస్. కొన్ని చోట్ల అదే కనుక ఇన్ టైంలో కనుక జరగకపోతే అది ఒక అపశక్తిగానే భావిస్తాం, దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. అటువంటి జరగకుండా మన అందరితో కలిసి పనిచేయటంలో ఆమె యొక్క పాత్ర చాలా బెటర్గా చేస్తున్నారు.
కూర్చోన్నారు. వీళ్ళందరూ కూడా అట్లనే మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్న జంతువుల సంచారం ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేయడం కానీ, ప్రజలు, పోలీసు, మిగతా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో కానీ వాళ్ళు కూడా చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున. ఇటువంటి మంచి కార్యక్రమాలని మనం ఇంకా ముందు చాలా చేయాలని, సమర్థవంతంగా, విజయవంతంగా చేయడం వేరు అని పూర్తి సక్సెస్ రేట్ తోటి 100% సక్సెస్ రేట్ తోటి మనం చేయడం వేరు. మీ అందరి యొక్క సహకారము రాబోయే కార్యక్రమాల్లో కూడా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఇక్కడికి సన్మానం చేసిన వాళ్ళు ఒక్కరే పనిచేసినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. అందరూ బాగా పనిచేశారు, అందరినీ మనం పిలవలేము, అకామిడేట్ చేయలేము. అందుకని కొంతమందిని మాత్రమే వైకోట చిట్వేలికి సంబంధించిన కొంతమందిని మాత్రమే పిలిచాము. ఎవరు కూడా పని చేయలేదా అనే దాంట్లో ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు. మీరు అందరూ కూడా వర్క్ చేశారు. మీ తరఫున వీళ్ళందరూ కూడా రిప్రజెంటేటివ్స్ మాత్రమే, పని చేసిన వాళ్ళందరి తరఫున వీళ్ళు రిప్రజెంటేటివ్స్ మాత్రమే. అట్లనే ఒక కార్యక్రమం చూశాను, ఆయన రాఘవయ్య గారు. ఆయన 26 years నుంచి ఆయన అక్కడ పనిచేస్తున్నారంటే ఆయన డెడికేషన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. అట్లా ఇంకొక ఆయన రిటైర్డ్ రీజనల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆయన సారు రకరకాల చోట్ల పనిచేసి సిటీల్లో పెరిగి మళ్ళీ స్వామివారి సేవ కోసం అక్కడికి వచ్చి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇవన్నీ కూడా. ఇటువంటి మంచి స్మృతుల్ని జీవితకాలంలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సునీల్ భాష ఎంపీఓ ఎంపీఓ దాంట్లో ఒక్క ఎస్ఐ మహేశ్వర వచ్చేసి అక్కడ నైట్ టైం పనుకొని డ్యూటీ కరెక్ట్ చేసినాడు. అందరినీ పంపించినంత వరకు ఆయనే మొత్తం కృషి అంతా. నిజం చెప్పాలంటే కదా. సిఎస్ఆర్ ఆఫీస్ మహబూబ్ నెక్స్ట్ అరవింద్. హైట్ ఎక్కువ ఎం ఈశ్వరయ్య. ఇప్పుడు అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా బాధ్యతలు ఇంకా PC 3307. సర్వీస్ అనేది రాఘవేంద్ర చిట్టూరు ఏఎస్ఐ ఎంగయ్య. అరుణ జిఎంఎస్కే ఏపీ రాజు డ్రైవర్. ముత్తయ్య పిఎస్ పంచాయత్ సెక్రటరీ. సుబ్బరాయుడు
బాలాజీ హరికృష్ణ శంకర్